మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కేంద్ర కార్యాలయాలకైతే బారులు తీరుతున్నారు. అయితే మనతో మాట్లాడేందుకైతే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కరడుగట్టిన కార్యకర్త అనుకోవచ్చు. ఆయన వివరాలు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నేషనల్ హైవే మీద కనిపించారు మాకు, ఆయనతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను శ్రీశైలం నుంచి వస్తున్నానండి. శ్రీశైలం. ఓకే. ఎన్ని రోజులు ప్రయాణం? 47 రోజులు ప్రయాణం అండి. అబ్బా, 47 రోజులు. ఈ రోజుకి 47 రోజులు. ఎందుకు మీరు డైరెక్ట్గా సైకిల్ మీద పాదయాత్రగా? సైకిల్ మీద ఈ సామానాన్ని పెట్టుకొని అక్కడి నుంచి నడిచి పాదయాత్ర చేయాలనుకున్నా లోకేష్ బాబు దగ్గరికి కలుద్దామని. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. ఆయన మంచి మహానుభావుడు. ఆయన అలా చేయకూడదు. నేను రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర 10-15 సంవత్సరాల నుంచి టీ కొట్టి పెట్టుకుంటుంటే నన్ను తొలగదీసి నన్ను కొట్టి అన్యాయం చేసి నువ్వు టీడీపీకి పాదయాత్ర చేస్తావా అని చెప్పి నా షాపులన్నీ తీసేసి నా ఇల్లు తగలబెట్టి నన్ను గందరగోళం చేశారండి. అందుకని చెప్పి నేను ఊరుకోలేక ఇక నేను చంద్రబాబు నాయుడుతో లేక లోకేష్ గారితో నేను స్వయంగా చెప్పుకొని నా బాధలు చెప్పుకుంటూ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. లోకేష్ బాబుని ఇంతకు ముందు కలిసా, ఏదుండా నువ్వు రా నా దగ్గరికి, నేను చేస్తాను, నేను హామీ అన్నాడు. ఆ ధైర్యం మీద నేను మొట్టమొదటి నుంచి మా నాన్నగారు రామారావు పార్టీ, నేనేమో చంద్రబాబు పార్టీ. మాది మొత్తం ఈ తెలుగుదేశానికే అంకితం. వైసీపీ అంటేనే పడదు. ఆయన కోడిగుడ్డు మీద సింహాసనం వేసాడు. కోడిగుడ్డు పగిలిపోయింది, ఆయన పని అయిపోయింది, అంతే. దారిలో వస్తుంటే ఎవరో నీ మీద నలుగురు వచ్చారు. మేము లోకేష్ పంపించాడు మమ్మల్ని, నీ ఫోటోలు అని నేను సెల్లు చూపించా. సెల్లులోనే ఉండి మొత్తం నా ఈ ఎన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం, నాకు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల నుంచి ఫోటోలు, ఆయనకు చేసిన త్యాగాలు, చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి అవన్నీ ఫోటోలన్నీ చూసి తెలుగుదేశం అంతా నీ దగ్గరే ఉందని తప్పమని పగలగొట్టి ఆమెను వెళ్ళిపోయారు. అప్పటి నుంచి భయంగా అందుకే మిమ్మల్ని కూడా అడిగాను, మీరు ఏ ఊరు టీవీ వాళ్ళు ఎవరని, నాకు మంచి చేసే పని అయితే మీరు న్యాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని అడిగా. వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా నా మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను లోకేష్ కాడకు పోయే లోపులోనే సంపదలుచుకుంటే చంపేయండి. ఎట్టా తలలు నరికి నా చేతులు నరికి ఎందుకు ఎన్ని ఘాట్లు 3 ముక్కలుగా నరికేశారు. చాలా రోజులు అవుతుంది వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. ఆల్బమ్ ఏంటి? ఇదిగో రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర మాది టీ కొట్టు. ఆ టీ కొట్టు తొలగించారు. నీ టీ కొట్ట నీ జీవనాధారం? నా జీవనాధారం పోయింది. ఇదిగో నా భార్య, నేను. ఒరే నువ్వు మాలోడివి రెడ్డి అమ్మిటి ఉంటావా అని చెప్పి నా కొట్టు తీసేశారు. ఏంది నేను ఎట్ట బతకాలా? నేను రామారావుకి పాదయాత్ర చేయకూడదా? చంద్రబాబు నాయుడికి పాదయాత్ర చేయకూడదా? లోకేష్కి పాదయాత్ర చేయకూడదా? రామారావు అంటే ఇష్టం, లోకేష్ అంటే ప్రాణం, చంద్రబాబు నాయుడు అంటే అసలు ఇంకా ప్రాణం. ఎందుకని? అంతే, నాకు ఆ ఇష్టం వాళ్ళు అంటే. పవన్ కళ్యాణ్ అంటే అసలు ఇదిగా గుండెల్లోనే ఉంటాడు. వాళ్ళ ముగ్గురన్నా ఇష్టమే. పవన్ కళ్యాణ్ గుండెల్లోనే ఉంటాడు. లేదండి, ఇక ఫోటోలు. నీతో పాటు ప్రయాణానికి ఏమేమి తీసుకొని వెళ్తున్నావు? అసలు ఏంటి? ఏం లేదు. ఎక్కడ తింటున్నావు, ఎక్కడ పండుకున్నావు? అందరూ సహాయం చేస్తున్నారండి. అసలు నువ్వు ఈ తెలుగుదేశం పార్టీ మహిమ ఏందో కానీ నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇస్తుంటే నేను ఒక పని చేస్తున్నా, దొంగలు కొడతారు. ఇచ్చినట్టు దాదాపు 50-60 వేలే వచ్చినాయి. అందరూ వేలు ఏ ఊర్లో అయితే డబ్బులు ఇచ్చారో అవన్నీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి పేరు చెప్పి, పవన్ కళ్యాణ్కి పేరు చెప్పి ఉండి లేస్తా. నా దగ్గర రూపాయి ఉంచుకోవాలా, సంపనైనా చంపుతారు. నాకు అన్నం పెడుతున్నారు, టీలు ఇప్పిస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. అంతకంటే ఇంకా నాకేం కావాలండి? అందులో డబ్బులు మాత్రం వాళ్ళకే చెందినాయి. ఏంటి బాధలు పోవాలంటున్నావు కదా, ఏంటి నీకున్న బాధలు? నాకు నా టీ కొట్టు నాకు పెట్టియాలి.
నా ఇల్లు ఇదిగో మొత్తం ఒడ్లు 50-60 బస్తాలు ఒడ్లు ఉన్న ఇల్లు తగలబెట్టేశారు. నేను ఇంకెట్ట బతకాలి? ఎప్పుడు జరిగింది ఇది? అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే అన్నీ ఆయన ఆదిమూడి సురేష్ ఉన్నప్పుడు ఇల్లు తగలబెట్టారు. టీసీఆర్ సుధాకర్ కావాలని ఒక మాలోడు నా కొడుకు రాజశేఖర రెడ్డి బొమ్మ ఉండకూడదు అని చెప్పి నా కొట్టు తీపిచ్చిన దుర్మార్గుడు ఆయన సుధాకర్ బాబు. టీసీఆర్ రమ్మును నేను ఎదురుగా ఉంటాను, నా కొట్టులో టీ తాగి బాగుండి అని నా కొట్టు తీసేసాడు ఆ దుర్మార్గుడు. ఎందుకు ఆయనకి తప్పు కదా? నా నోటి జీవనాధారం తీసేసాడు. నేను ఎట్ట బతకాల? నువ్వు పెద్ద పెద్దోళ్ళ మీదకి వెళ్ళు, ఒక దళితుడి మీదకి వచ్చి నువ్వు ఇంత అన్యాయం చేసావంటే మొత్తానికి డబ్బులు ఇచ్చి తాగబోపిచ్చి నన్ను కొట్టి గొందరగాలం చేసి నా కొట్టు మొత్తం తీసేసారు. నేను ఎట్ట బతకాలండి? ఏదో అబద్ధాలు చెప్తున్నాడు అని అయితే అనుకోకండి. ఖచ్చితంగా ఆయన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి, చూడొచ్చు. చక్కగా ఆయన హౌస్ అయితే కూడదోశారు. అదేవిధంగా జీవనాధారమైన టీ కొట్టును కూడా పడేశారని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురవయ్య గారు, ఇప్పుడు నేను మాటల్లో చెప్పడం కాదండి, నేను ఇప్పుడు అబద్ధాలు చెప్పాను అనుకో మా ఊరు వాళ్ళందరికీ వెళ్ళిపోద్ది. ఈ ప్రకాశం జిల్లా మొత్తం తెలుసు. వీడియోలు 23 వీడియోలు తీశారు. కొట్టు మొత్తం పగలు కొట్టారు. నాయే కాదు, నా ఎమ్మిటి ఇంక 2-3 కొట్లు ఉన్నాయి. నా కొట్టు తీపించడానికి 10 కొట్లు వైఎస్ఆర్ వాళ్ళు పెట్టించి తీసేశారు. ప్లాన్గా చేసి ఎవరెవరినో కొత్త వాళ్ళని పెట్టించి నిన్ను ఒక్కనే కాదు లేపిందని చెప్పి వాళ్ళు మొత్తాన్ని లెగవ తీశారు. నువ్వు కూడా లెగవ తీయని చెప్పి ఎప్పుడో తిరస్థాయిగా ఉండవాడిని నన్ను కూడా లెగవ తీసి గొందరగాళం చేశారు. మా పిల్లలు వ్యవసాయం చేసుకుంటారు. నాకేం పొలం లేదు, 1.5 ఎకరం ఉంది పొలం. అది కూడా అమ్మేసా పార్టీకి. పార్టీ ఖర్చులు తిరగటానికి నాకు జీవనాధారం నా శైలన్నీ నరికేసా. ఇంకా నేను ఎట్ట బతకాలి? అది కూడా అమ్ముకున్నా, ఏమి లేదు. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నావు నువ్వు? అసలు నేను ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నా? ఆదిమూడు సురేష్ ఆయన టీసీఆర్ మీద వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ ఇయటానికే వెళ్తున్నా ధైర్యంగా. గట్టిగా తీసుకుంటాను, నేను నిలబడతాను. నా పక్క చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఉంటారు. మోడీ గారు అది ఇంతవరకే అది కొట్టచ్చుకొచ్చారు తెలియక. అంబేద్కర్ ఉంది, ఎన్టీ రామారావు అంటే వీళ్ళు నలుగురు అంటే నాకు ఇష్టం. అంటే ఆయన అక్కడ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాడులు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు కదా. ఇక్కడ ఈ ప్రభుత్వంలోనా? ఈ ప్రభుత్వంలో ఉల్లిపువ్వు మల్లిపువ్వు అండి, హ్యాపీగా బతుకుతున్నారు. ఏ దాడులు లేవు. సస్యశ్యామలుగా చంద్రబాబు నాయుడు ఎక్కితే వర్షాలు లేవన్నారు. నేను వర్షంలోనే దొరుకుతున్నా, 20 రోజులు తడిసా. ఏం జలుబు లేదు, ఏం లేదు. కాళ్ళు నొప్పులు 2 రోజులు ఉన్నారంటే ఆ కాళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతున్నాయి. అంతా లోకేష్ గారి దయ, పవన్ కళ్యాణ్ దయ, చంద్రబాబు గారి దీవెన. చంద్రబాబు నాయుడు దీవెన నా మీద ఉందండి. మా అందరికీ ఎన్టీ రామారావు అంతే. జగన్ గారు మంచిగా పరిపాలించలేదా? అయ్యో, కోడిగుడ్డు మీద సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఆయన. కోడిగుడ్డు చితికిపోయింది, సింహాసనం పడిపోయింది. కోడిగుడ్డు తినటానికే ప్రయత్నం చేయాలా, దాని మీద సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. నేనే రాజును 35 ఏళ్ళ దావని. ఇక జగన్ పరిపాలన రాదు. నా జగన్ పరిపాలన మళ్ళీ వస్తే నేను పేకే కోసుకుంటా. ఎంతమంది అన్నా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆయన వస్తే నేను అసలు మాటగా నాకు చదువు లేని ఏలుముద్రగాడిని పేక కోసుకుంటానండి. ఆయన వస్తే జనం బతకరు, యుద్ధాలు జరుగుతాయి, కబ్జాలు జరుగుతాయి. ఆయన అంతలా ఉన్మాది ఏడో కూర్చొని మా డబ్బులు మాకు వేస్తున్నాడు. నువ్వు 18 ఏళ్ళు అమ్మఒడి వేయంగలే సరికాదు. జనంలోకి రా, జనంలో నిలబడు, వాళ్ళ బాధలన్నీ తెలుసుకో. అలా చేయాలంటే ఒక్క చంద్రబాబు నాయుడికే తగును, లోకేష్ గారికి తగును, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా తెలుసు. వచ్చేయండి, కార్యాలయం దగ్గరలోనే ఉంది. వెళ్ళావా? తొక్కుతావా, నడుస్తావా? నడిచానండి, నడిచే పాదయాత్ర. నేను శ్రీశైలం నుంచి ఒంగోలు నుంచి నేరుగా లోకేష్ బాబు దగ్గర పాదయాత్ర నడిచి
నడిసే. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. ఆయన ఎన్ని అడుగుదామంటే ఆయన 2 సార్లు వాడగొట్టారు. ఆయన మంచి వ్యక్తి. బిఎన్ కుమారు స్టేట్ వర్కరు పెళ్లి చేసుకోకుండా చంద్రబాబు నాయుడు నమ్మాడు, నాలాగా లోకేష్ నమ్మాడు. అసలు ఒక పెళ్లి లేకుండా వాళ్ళు మొత్తం రాయల్ ఫ్యామిలీ. జనం కోసమే జనం కోసం ఎంతో మేలు చేశాడు బిఎన్ విజయ్ కుమార్ గారు. అసలు ఆయన కూడా 2 సార్లు వాడగొట్టాడు. ఇంకా నాకు ఆయన ఏం పని చేస్తాడు సార్. అందుకని నా అన్నదమ్ముడైన లోకేష్ గారికి వెళ్తున్నాను. నా తండ్రి తర్వాత తండ్రి ఎన్ని అనుకోని జన్మ ఏమనుకోని నా తండ్రి తర్వాత అందరికీ తండ్రి ఆయన చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అందరికీ కత్తి లాంటి రారాజు, కత్తి. ఆయన పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో ఉన్న బాధలు తెలుసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ చూసా వచ్చేటప్పుడు వేళల్లో ఉన్నారు జనం, ఉన్నారు. అసలు జనాల్లోకి వస్తే కదంటండి ఆయన జగన్మోహన్ రెడ్డి. పలానా బురద ఉందా, ఇసుక ఉందా, రాయి ఉందా, ఏముందేడా, ఎందుకు జనం ఇట్ట మారారు, నీకెందుకు అన్ని సీట్లు ఇచ్చారు? అన్ని సీట్లు ఇస్తే నువ్వు జనంలోకి రాకుండా నువ్వు ఎక్కడో మందులు తాగి నా బిడ్డలు నా మీదకి వస్తున్నారు. సన్నాసి మందు తాగి ఎంతోమంది ప్రాణాలు బాగొట్టుకున్నారు సార్. ఆయన ప్రభుత్వంలో ఎవరైనా ప్రభుత్వం అంటే ఒక దేశాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఎట్టుండాలంటే అమ్మగా ఉండాలి, నాన్నగా ఉండాలి. నాకే చదువు లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అసలు మన మామూలు కష్టజీవి. ఆయన కష్టజీవి. కనీసం వాడు పనోడు తిన్నాడా లేదని 4 ఇడ్లు పెట్టిన మహానుభావుడు ఆయన. పనోడు తిన్నాడా లేదా, బొచ్చులు మోతున్నాడే అని తిని 4 ఇడ్లు పెట్టిన మహాదేవుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. కానీ ఏంటంటే నా ఇంట్రెస్ట్ లోకేష్ గారు రమ్మన్నాడని నేను వెళ్ళవలసి వస్తుంది. నేను చూసుకుంటాను, నీ సమస్యలు ఏం కావాలని నేను తీరుతానంటేను నేను వెళ్తున్నాను సార్. అది నాకు జరిగిన విషయం. థ్యాంక్ యూ సార్. మీ దేశంలో జనచైతన్యానికి చాలా కృతజ్ఞతలు. ఈ వచ్చిన వాళ్ళిద్దరు కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మణి.